నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాశీబుగ్గ ఘటనపై తక్షణమే స్పందించిన ప్రభుత్వం. నారా లోకేష్ పరామర్శ, 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన. నందిగాం మృతులకు మంత్రులు నివాళి. బాధిత కుటుంబాలకు 15 లక్షల చెక్కులను అందజేసిన కింజారపు. నకిలీ మద్యం కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం. జోగి రమేష్ ను అరెస్టు చేసిన సిట్. పొగమంచు చాటిన కోనసీమ, కొబ్బరి తోటల్ని కప్పిస్తున్న మంచు. కాశీబుగ్గ మృతుల కుటుంబాల్ని అన్ని విధాలా ఆదుకుంటామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులతో కలిసి పరిశీలించిన లోకేష్ ఈ ఘటనలో మృతుల కుటుంబాల్ని పరామర్శించారు. మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు 15 లక్షలు, క్షతగాత్రులకు 3 లక్షల చొప్పున ఆయన ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పలాస కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన శ్రీకాకుళం జిల్లాలో విషాదం నింపింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి భోపాల్లో తన పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి అనితలతో కలిసి కాశీబుగ్గ చేరుకుని తొలుత ఘటన జరిగిన ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అసూలు భాసే స్థాయికి ఘటన జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. అనంతరం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పరామర్శించారు. వేగంగా కోలుకోవాలని ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యాధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర మంత్రుల బృందం ఇచ్చిన ఓదార్పుతో అక్కడి వారు ధైర్యం తెచ్చుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తున్న సాయాన్ని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి 2 లక్షల రూపాయలను, క్షతగాత్రులకు 50,000 రూపాయలను ప్రకటించిందని గుర్తు చేసిన నారా లోకేష్, రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 15 లక్షలు, క్షతగాత్రులకు 3 లక్షలు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. అందరూ ధైర్యంగా ఉండాలని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈరోజు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర చాలా బాధాకరమైన ఘటన జరిగింది. అక్కడున్న భక్తులందరూ ఈరోజు ఏకాదశి అని వెళ్ళి అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాట జరిగి 9 మంది మనం పోగొట్టుకుంటాం జరిగింది. ఒక 16 మంది ఇంజర్ కూడా అయి ఉన్నారు. 3 స్పెషాలిటీ కేర్ అవసరం కనుక వాళ్ళని శ్రీకాకుళం జెమ్స్ కూడా ప్రభుత్వం తరలిస్తాం జరిగింది. ఈ గుడి ఒక భక్తుడు ప్రజల కోసం భూమి కానివ్వండి, గుడికి ఖర్చే ప్రతి రూపాయి పాండా గారైన పెద్దాయన, సుమారుగా 94 సంవత్సరాల వయసు కలిగిన పెద్దాయన భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి, ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని కట్టారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు, కేవలం ఒక 10% మందే ఇది 2వ, 3వసారి వచ్చిన వారు. ఈ గుడి గత 4-5 సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన 4 నెలల్లోనే గుడి ప్రతిష్ఠ కూడా చేస్తాం జరిగింది. ఇక్కడ లోకల్గా అధికారులు కానివ్వండి, పోలీస్ సోదరులు కానివ్వండి, ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు. రెండోసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు, గతంలో మేము వచ్చినప్పుడు ఉల్లాసంగా వచ్చి ఎంతసేపు కాండి అంతసేపు దేవుడిని దర్శించుకుని మేము వెళ్ళేదానికి అవకాశం ఉంది. కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు. అక్కడ పైకి వెళ్ళేటప్పుడు 2 తలుపులు ఉంటాయి, 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఎంట్రీకి, ఒకటి ఎగ్జిట్కి. గుడి అనేది పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు దర్శనం ఏర్పాటు చేశారు. దాని తర్వాత 3-4 గంటల విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం పూట దర్శనాలు ఏర్పాటు చేస్తారు.
పొద్దున వెళ్లాల్సిన భక్తులందరూ ఎంట్రీ మార్గం నుంచి వెళ్ళారు. సుమారుగా 11:30 ఎందుకంటే 12ంటికి గుడి ముయ్యాలి కనుక ఎంట్రీ మార్గం అనేది మూసేయడం జరిగింది. సో లోపల భక్తులందరూ దర్శించుకుని బయటికి వస్తున్నారు. బయట ఉన్నవారు మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలని కొంతమంది లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే మార్గం ఉండేగల అక్కడ తోపులాట జరిగింది. దాంట్లో ముందల పైన ఉన్నవారు అంటే మెట్లు పై మెట్లో ఉన్నవారు ఒక్కొక్కరు పడతా వచ్చి కింద వరకు అందరు పడ్డారు. ఇంకో పక్కన మీడియా మిత్రులందరూ కూడా చూస్తుంటారు, బ్యారికేడింగ్ వేశారు. కానీ ఆ బ్యారికేడింగ్ ఏంటంటే ఫౌండేషన్ 2.5 ఇంచెస్ చేశారు. జనరల్గా ఎక్కువ మంది భక్తులు వచ్చిన ప్రాంతాల్లో మినిమం 6 ఇంచులు లోపలికి వేస్తారు. అది అక్కడ చేయలేకపోయారు. అంతేకాకుండా ఒక సైడ్ మేము అందరం చూసాం. ఒక సైడ్లో అయితే అక్కడ బ్యారికేడింగ్ తర్వాత డైరెక్ట్గా సిమెంటే ఉంది, ఒక బీమ్ కూడా ఉంది, డైరెక్ట్గా సిమెంటే ఉంది. సో అటు పక్క పడిన చాలా ఇబ్బంది పడ్డారు, కొంతమంది చనిపోవటం కూడా జరిగింది. ఇది మాకు పొద్దున మాకు ఒక అలర్ట్ గ్రూప్ ఉంది మంత్రులకి. మాకు అది దాంట్లో వచ్చిన వెంటనే నేను ఇమ్మీడియట్గా శాసనసభ్యురాలు శిరీషక్కకి నేను ఫోన్ చేశాను. ఆమె కూడా పొద్దున 1వ తారీఖు కనుక పెన్షన్ కార్యక్రమంలో ఉంది. ఆమె ఇమ్మీడియట్గా అక్కడ బయలుదేరారు. దాని తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏం జరిగిందంటే ఆయన కూడా నేను బయట ఉన్నాను, ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్తున్నాను అని చెప్పాను. అధికారులు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. అందరు కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఆ ప్రాంగణంకి వచ్చి ఇమ్మీడియట్గా ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం తరలిస్తాం. కానీ ఎవరికైతే ఇక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో వాళ్ళని ఇక్కడ పలాస హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స అందజేస్తాం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయానికి హెలికాప్టర్లో ఉన్నారు. కదిరికి ఆయన 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్నారు. కరెక్ట్గా 12:50 సుమారుగా ఆయన హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయిన వెంటనే మేము ఆయనతో మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా ఉన్నా మొత్తం తెలుసుకుంటాం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. క్రిటికల్గా ఇంజన్ అయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగింది అని కనుక్కుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, క్రిటికల్గా ఇంజర్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది. అంతేకాకుండా చనిపోయిన వారిలో 3 తెలుగుదేశం పార్టీ సభ్యులు. సో మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకున్న వెంటనే నాతో మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మార్చులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇమ్మీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి ఎస్పీలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులకి వాళ్ళ డేట్స్ ఏంటి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, గతంలో భక్తులు ఎంతమంది వచ్చారు, రాబోయే రోజులు ఎంతమంది వస్తారు, ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి సీసీటీవీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి ఘటన ఎందుకంటే ఎండోమెంట్ కింద ఉన్న గుడులకి ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటాయి. ప్రైవేట్ గుడులు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గుడి కట్టేటప్పుడు ఎస్ఓపీస్ ఏమేమి పాటించాలి, దానిపైన కూడా చాలా సీరియస్గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు
ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రామ్ ఉంది కనుక ఆ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందని దాన్ని కూడా ఆయనతో చర్చించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం. అంతేకాకుండా పాండా గారు 94 సంవత్సరాల వయసు కలిగిన పెద్దాయన, సమాజంలో చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆయన కూడా గుడి ఎదురుగా ఒక చిన్న రూమ్లో దేవుడి విగ్రహం రూమ్లో పెట్టుకుని చాప వేసుకుని కింద పడుకునే వ్యక్తి. దేవభక్తితో ప్రజలకి దేవుడిని దగ్గర చేయాలన్న ఆలోచనతో ఈ గుడిని ఆయన కడతాం జరిగింది. సుమారుగా 12 ఎకరాల్లో మాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ 15 నుంచి 20 కోట్ల రూపాయలు సమకూర్చి సొంత నిధులు కూడా పెట్టి ఖర్చు పెట్టి గుడిని నిర్మిస్తాం జరిగింది. అధికారులు ఇప్పుడు మొత్తం వివరాలు తెలుసుకునేదానికి అక్కడున్న పనిచేస్తున్న పురోహితులు కానివ్వండి, పాండా గారు కానివ్వండి, అదేవిధంగా గుడిని నిర్మించిన అంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వ్యక్తులందరినీ కూడా వాళ్ళని కూర్చోబెట్టి వివరాలన్నీ కూడా ఎందుకు ఏమేమి వాడారు, ఎలా కట్టారు, ఎప్పుడు ఏం కట్టారు. ఎందుకంటే ఇది గుడి ఒకేసారి కట్టింది కాదు, కొన్ని దశల వారీగా కట్టుకుంటూ వచ్చారు. మేము కూడా చూసాం, మెట్ల దగ్గర కొంచెం దశల వారు కట్టారు, ముందర చిన్నది కట్టినండి, తర్వాత దశల వారు కట్టారు. సో ఎప్పుడు ఏం కట్టారు, ఎలా జరిగింది, ఇది మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ పరిస్థితి ఏం సార్, ఎలా ఉన్నది? ఇక్కడ ఎంతమంది ఇంజూర్ అయ్యారు? ఇక్కడ వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు. 16 మంది ఉన్నారు. ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే క్రిటికల్ ఇంజరీ అంటే ఒక పెద్ద ఆమెకి 2 కాళ్ళు ఇరిగినాయి. సో ఆమె ఏంటంటే మేము ఫర్దర్ ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల రికవరీ అయ్యాక నెల పట్టవచ్చు, కొంతమందికి 6 నెలలు పడుతుంది. అది ఎంపీ గారు నేను కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అంటే బెడ్, మెడికల్ గ్రేడ్ బెడ్ వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అంతేకాకుండా ఎవరైతే ఇంజూర్ అయి ఉన్నారో, క్రిటికల్ ఇంజూర్ అయినారో వాళ్ళకి వారానికి ఒకసారి ఇద్దరిలో ఒకరు మేము మారుతాం, టైం టు టైం ఫాలోఅప్ చేద్దాం డిసైడ్ చేస్తాం. అంటే పర్ఫెక్ట్ రికవరీ అయ్యే వరకు మేము ఫాలోఅప్ చేస్తాం జరుగుతుంది. నేను ఇన్వెస్టిగేట్ ఇప్పుడు 9 మంది చనిపోయినప్పుడు గుడిని కట్టిన వారు గుడిని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయ తొక్కిసలాట ఘటనలో అసుపులు బాసిన మృతుల కుటుంబాల్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరామర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరపున 15 లక్షల చెక్కుల్ని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అందించారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి మరో 2 లక్షల సహాయం అందుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. టెక్కల నియోజకవర్గం పరిధి నందిగా మండలం పిట్టలి సరియా, రామేశ్వరం, శివరాంపురం గ్రామానికి చెందిన మృతుల కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి మరో 2 లక్షల సహాయం అందుతుందని తెలిపారు. ధైర్యంగా ఉండాలని మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి వైకాపా నేత జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. జోగి రమేష్ అరెస్టుతో నకిలీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వారి సంఖ్య 20కి చేరింది. జోగి రమేష్ తో పాటు అతని సోదరుడు జోగి రాము, ముఖ్య అనుచరుడు ఆరేపల్లి రాములను కూడా ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణ మహోత్సవానికి నర్సీపట్నం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరగనున్న శ్రీనివాస కళ్యాణ ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడారు. నర్సీపట్నం నడిబొడ్డున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం మనందరి అదృష్టమని తెలిపారు. తిరుపతి దేవస్థానం పెద్దల అంగీకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సోమవారం సాయంత్రం 5:30 కళ్యాణం ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతి ఏటా మనం స్వామి దర్శనానికి తిరుపతి వెళ్తాం, కానీ ఈ వేళ ఆ కలియుగ దైవమే స్వయంగా మన నర్సీపట్నం వీచేశారు. స్వామివారి కళ్యాణం మన కళ్ల ముందు జరగడం కన్నుల పండుగగా ఉంటుందని స్పీకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కోసం తిరుపతి నుండి టీటీడీ అధికారులు, పూజారులు నర్సీపట్నం చేరుకున్నారని వెల్లడించారు. నమస్కారం అండి. ఈరోజు మన నర్సీపట్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణ మహోత్సవం జరగాలని చెప్పి పెద్దలంతా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా తిరుపతి దేవస్థానం పెద్దలు కూడా మన అభ్యర్థన మేరకు వారు కూడా అంగీకరించారు. రేపు సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 5-5:30 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి పెద్దలు నిర్ణయించారు. ఇది మంచి అవకాశం మనకి. ఇంకేంటంటే మనందరం కూడా ప్రతి సంవత్సరం అందరం చాలా మంది చూస్తుంటాను, తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గారిని, ఆ స్వామిని దర్శించుకుంటూ ఉంటాం. అదొక నమ్మకం మనకి. కలియుగ దైవం ఈ వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ నమ్మకం. ప్రతి ఇంటిలో కూడా వారిని స్మరించుకుంటూ ఉండలేం. కానీ మన అదృష్టం ఏంటంటే, నర్సీపురం అదృష్టం ఏంటంటే, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణం మన నర్సీపట్నం నడిబొట్టులో జరుగుతుంది వేళ. అంటే అందరూ కూడా రేపు సాయంత్రం 5 గంటలకల్లా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని దర్శించి అందరూ కూడా పునీతులు కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకున్నాను. ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి, తిరుపతి నుంచి అధికారులు అందరూ వచ్చారు, పెద్దలందరూ వచ్చారు. అలాగే స్వామి గారు, పూజారి గారు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఆరితేరిన వ్యక్తులు. ఈ కన్నులు పండుగగా జరుగుతుంది. ఎక్కడో తిరుపతి చూస్తున్నాం మనం ఆనందంగా. ఈవేళ ఆ స్వామి స్వయంగా మన దగ్గరికి వచ్చారు. ఆ స్వామి గారి కళ్యాణం మన ముందే జరుగుతుంది. అంటే అందరూ కూడా వచ్చి ఆ కళ్యాణాన్ని తిలకించి పునీతులు కావాలని, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, అందరూ కూడా ఈ కార్యక్రమం అయ్యే వరకు ఉండి క్రమశిక్షణతో ఉండి, ఎవరికి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు కోరుకున్నానండి. అలాగే ఈ కార్యక్రమానికి కొంతమంది వాలంటీర్లు కూడా నియమించాం. వాలంటీర్లు కూడా అదొక పుణ్యం అండి. తిరుపతి వెళ్ళి
చాలా మంది సేవ చేసుకుంటున్నారు. అలాగే మన నర్సీపట్నం స్వామి గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ సేవ చేసుకోవడం మా అదృష్టం. సేవ చేయడం కూడా అదృష్టమే. మీకు తెలియదు కొన్ని విషయాలు, మాకు తెలుసు. సేవ చేయడానికి కూడా వెళ్ళడానికి కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది లేడీస్ అయితే మన ఏరియాలో కూడా చాలా మంది లేడీస్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, సేవ చేయడానికి వెళ్తుంటారు. అటువంటి అవకాశం వీళ్ళు నర్సీపట్నం మనకు వచ్చింది, సేవ చేసుకునే అవకాశం. అంటే అందరూ కూడా వాలంటీర్స్ కూడా పెద్దరికంగా, వాలంటీర్ అంటే పెద్దరికం కాదు, సేవాభావం. రేపు 2-3 గంటలు ఉంటుంది కార్యక్రమం. 2-3 గంటలు కూడా వాలంటీర్స్ అందరూ సేవాభావంతో పనిచేసి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఒక భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా, వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మనందరం తీసుకుంటాం. మీతో పాటు నేను కూడా ఉంటాను, ఉండి కార్యక్రమాలు విజయం చేయాలని చెప్పి ప్రతి వారిని కోరుకుంటూ, ఇప్పుడు అందరూ నర్సీపట్నం టౌనే కాదు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మోంతా తుఫాన్ కారణంగా పిఠాపురం పట్టణంలో ఉన్న ముంపు ప్రాంతాల్ని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ఇటువంటి విపత్తును ఎదుర్కొన్నామని, పిఠాపురంలో పలు ప్రాంతాల్లో రాయవరం, గొల్లప్రోలు దగ్గర గల గోరికండి వంటి ప్రాంతాల్లో పర్యటించామని, పిఠాపురం పట్టణంలో ఎంతవరకు పంట నష్టం జరిగింది, ఏ ప్రాంతాలు నీట మునిగాయో ఆ ప్రాంతాన్ని పరిశీలించి వారికి అందజేయవలసిన నష్టపరిహారాన్ని అంచనా వేసి త్వరలోనే వాళ్లకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఏలూరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఊట రామకృష్ణ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అన్ని పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మోరాల శెట్టి సునీల్, నీటిపారుదల శాఖ ఊట రామకృష్ణ, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. 4 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మొంతా తుఫాను చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసింది. దీనికి సంబంధించి మన ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పనిచేసిన మన శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో గత వారం రోజులుగా కూడా ఈ తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు నేపథ్యం కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తారు. ముందు అంచనా ప్రకారం ఇది కాకినాడ ఉపాధి తీరంలో ఇది తీరాన్ని తాకొస్తాం అనుకున్నప్పుడు యంత్రాంగం మొత్తం సమావేశమైంది. కలెక్టర్ గారి నేతృత్వంలో అనేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఉప్పాడ, కొనకట్ట ఈ ఏరియాలో అన్నింటిలో కూడా శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా చేసి 3 రోజుల పాటు షెల్టర్ ఇవ్వడం జరిగింది. కాకపోతే మన అదృష్టవశాత్తు మనం కాకుండా కొంచెం పైకి వెళ్ళి తీరాన్ని తాకింది. అయినప్పటికీ కూడా ఇక్కడ పంట నష్టం, ఇతరత్ర ఈ రకమైన ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఏలేరు గత 4-5 రోజులుగా విస్తృతంగా ప్రవహిస్తుంది. కాకపోతే ఈ ఏదో ప్రాజెక్టు నుంచి కూడా యంత్రాంగం చాలా ముందు నుంచి కూడా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. వారం రోజుల క్రితమే 24 hours మానిటరింగ్ చేసే విధంగా ఏఈలు, డిఈలతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉన్న లిమిట్స్ అన్ని మెయింటైన్ చేస్తూ యాజిటీ యథాతథంగా కూడా ఆ ప్రాజెక్ట్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా నష్టాన్ని, రైతాంగానికి నష్టం జరగకుండా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 21.5 TMCs నీరు ఉందని చెప్తున్నారు. కాకపోతే ఉన్న క్వశ్చన్ మెయింటైన్ చేస్తూ వచ్చిన నీటిని యథాతథంగా వదులుతున్నారు. ఇప్పటికే నిన్నటి కంటే ఈ రోజు ఆల్మోస్ట్ 2-3 అడుగులు నీరు తగ్గింది. నా ఉద్దేశంలో అదే కాకుండా మళ్ళీ ఇంకొక తుఫాను హెచ్చరికోవడానికి 4వ తారీఖున మనకు వాయుగుండం ఏర్పడే నీరు ఇచ్చా కూడా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. అదే కాకుండా ఇప్పటి వరకు జరిగిన పంట నష్టం ఎన్యూమరేషన్ జరుగుతుంది. 4000 ఎకరాల పైబడి పిఠాపురం నియోజకవర్గంలో ఈ నీటి మునిగిని కావచ్చు, పరిశ్రమ చేయడం నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా పరిస్థితి జరిగిన కూడా నమోదు జరుగుతుంది. ఉద్యానవనాలకు ఏ రకమైన నష్టం ఉన్నా కూడా అన్ని కూడా కరెక్ట్గా అంచనా చేయమని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించున్నారు. యంత్రాంగం తదనుగుణంగా చేస్తుంది. ఎవరు కూడా అందరం చేయడం పని లేదు. ఎవరికైతే నష్టం జరిగిందో వారందరినీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఆ ప్రక్రియ ఈవేళ కూడా కొనసాగుతుంది. ఎవరు కూడా ఆందోళన, ఎవరైతే నమోదు కాని వల్ల తప్పకుండా లోకల్ లీడర్స్ కానీ మా దృష్టి దాన్ని తీసుకొని వాటిని కూడా నమోదు చేసి రైతాంగం ఎవరో కూడా నష్టపోకుండా కూడా ఈ ప్రభుత్వం రైతాంగం పట్ల పక్షపాతం ఉన్న ప్రభుత్వం తప్పకుండా వారికి జరిగిన ఈ నష్టాన్ని నివారించడానికి అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం, ముఖ్యంగా మన శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టితో దీన్ని చేయమని చెప్పారు. ఆ రకంగానే యంత్రాంగం అంతా పనిచేస్తుంది. ఎవరూ ఆందోళన చెందవద్దు. ప్రతి ఒక్క ఎకరానికి జరిగిన డ్యామేజ్ వారికి ఉపశమనం కలిగింది, కాంపన్సేషన్ అవుతుంది. కోనసీమను మంచు దుప్పటి కమ్మేస్తోంది. ముమ్మడివారం మండలంలో ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుంది. రహదారులు సైతం మంచు దుప్పటికి కప్పేసింది. రహదారులపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేకువజామునే వాకింగ్ చేసే వాకర్స్ ఇబ్బంది పడుతూ వాకింగ్కి వెళ్లారు. పంట పొలాలు, కొబ్బరి తోటల్లో దట్టమైన పొగమంచు కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పలేదు.
గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ దొంగలు పేర్చేగిపోతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 89వ వార్డు కరవెల నగర్, భగత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో గత కొన్ని నెలలుగా పార్కింగ్ చేసిన బైకుల్లో పెట్రోల్ దొంగతనానికి కొందరు యువకులు పాల్పడుతున్నారు. కొన్ని వాహనాలకు పెట్రోల్ తాళం విరగొట్టి మరీ పెట్రోల్ దొంగతనాలు పాల్పడుతున్నట్లు సీసీ ఫుటేజీతో వెలుగులోకి వచ్చాయన్నారు. అలాగే ఈ ప్రాంతంలో నిషేధిత గంజాయి మత్తులో యువకులు హల్చల్ కూడా చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు ప్రసాద్. నేను గత కొంతకాలంగా ఈ కరవెల నగర్లో నివాసం ఉంటున్నాను. అయితే పెట్రోల్ దొంగతనం అనేది బాగా తరచుగా జరుగుతుంది. ఎక్కువగా బండి డ్యామేజ్ చేయడం, తర్వాత ఈ ఏరియాలో చిన్న వయసే నేను సీసీ కెమెరాస్ కూడా పెట్టుకున్నాను. సీసీ కెమెరాస్ పెట్టుకొని ఎవరు ఇది దొంగతనం చేస్తారని గత 10-15 సార్లు జరిగింది దొంగతనం. కానీ ఈ కెమెరాలు లేకపోవడం వల్ల ఎవరు దొరకలేదు. కెమెరాలు ఉండడం వల్ల ఈసారి చూసాము. గత వయసు కూడా తక్కువ కుర్రోళ్ళు ఈ దొంగతనం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇలాంటివన్నీ పోలీసులు దృష్టి సారించి ఇలాంటి సమస్యని ఇలా క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. తర్వాత ఏంటంటే కొంచెం గస్తీ కాస్తే బాగుంటుందని మా మనవి. ఇది గంజాయికి ఇలాంటి మత్తుకి బానిస అయిపోయిన కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఏరియా సరౌండింగ్ లో చాలా వరకు ఇలాంటివి జరుగుతున్నాయి. కొంచెం ఇలాంటివి జరగకుండా కొంచెం పోలీసులు గస్తీ కాయాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాశీబుగ్గ ఘటనపై తక్షణమే స్పందించిన ప్రభుత్వం. నారా లోకేష్ పరామర్శ, 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన. నందిగాం మృతులకు మంత్రులు నివాళి. బాధిత కుటుంబాలకు 15 లక్షల చెక్కులను అందజేసిన కింజారపు. నకిలీ మద్యం కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం. జోగి రమేష్ ను అరెస్టు చేసిన సిట్. పొగమంచు చాటున కోనసీమ కొబ్బరి తోటల్ని కప్పిస్తున్న మంచు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.